వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన ఆయన రానున్న ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతానని జగన్ చెప్పారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన ఆయన రానున్న ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతానని జగన్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన ఆయన రానున్న ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతారని జగన్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన ఆయన రానున్న ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతానని జగన్ చెప్పారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. సాయి కృష్ణ, చెప్పండి. సాయి కృష్ణ, చెప్పండి. సాయికృష్ణ లైన్లో ఉన్నారా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై కీలక ప్రకటన చేసిన ఆయన రానున్న ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతారని జగన్ చెప్పారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, చెప్పండి. హలో సాయికృష్ణ, చెప్పండి. జగన్ పాదయాత్రపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అవినీతి అక్రమాలతో పోటీ పడుతుందని చెప్పేసి దీనిపై సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతారని ఏలూరు నియోజకవర్గ సమావేశంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఆయన ఒక సంచలనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న కూటమి సర్కార్ రాష్ట్రంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఈ మెడికల్ కాలేజీ విషయంలో కానీ రాష్ట్రంలోనే ఎటువంటి హత్య రాజకీయాలకు పాల్పడుతుందో ప్రజలందరూ చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి చాలా శైలిలో హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ అండగా ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సంచలనంగా ఏదో చెప్పారు కార్యకర్తలతో. ఇక నుంచి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు అండగా ప్రతి నియోజకవర్గంతో కూడా మమేకమై ప్రతి నియోజకవర్గ నాయకులతో ప్రజాప్రతినిధులతో ప్రత్యక్షంగా సమావేశం అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వంపై ఏ విధమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి మీద కూడా మొత్తం డిజిటల్ బుక్ లోకి ఎంటర్ చేయాలని చెప్పేసి నాయకులకి చెప్తా ఉన్నారు. అదే సమయంలో వచ్చే ఏడాదిన్నరలో అంటే ఎలక్షన్స్ ముందర రాజకీయంగా ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో పాదయాత్రల గతంలో ఏదైతే పాదయాత్ర చేశారో అదే తరహాలో మరిన్ని నియోజకవర్గాలు కలుపుకొని పాదయాత్ర చేయబోతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఎలా ఎప్పుడు ఎలా వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం.